నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంహడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అట్టి భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించడం, ధరణి ద్వారా అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ పట్టాలు జరిగినట్లు, క్రీడా ప్రాంగణం స్థలాన్ని సైతం ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు అట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడంతో బుధవారం నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్ భూమిని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అందులో కొంతమంది భూమిని ప్రజా ప్రయోజనాల కొరకు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలకు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించడం, ధరణి ద్వారా అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ పట్టాలు జరిగినట్లు, క్రీడా ప్రాంగణం స్థలాన్ని సైతం ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు అట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడంతో బుధవారం నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్ చిట్టెంపాడు రెవెన్యూ గ్రామ పంచాయతీ శివార్లోని సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 11 ప్రభుత్వం బంజరాయి భూమి అని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయబడిందని, అట్టి భూమిని కొందరు వ్యక్తులు అక్రమ మార్గంలో ఆక్రమించి ధరణి ద్వారా తప్పుడు పట్టాను నమోదు చేస్తున్నారని, అట్టి వారికి పిఓపి యాక్ట్ ప్రకారం నోటీసులు జారీ చేసి అట్టి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాల కొరకు వినియోగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను అక్రమ మార్గంలో ఆక్రమించడం, అధికారులను తప్పుదోవ పట్టించడం చట్ట ప్రకారం నేరమని నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, జూనియర్ అసిస్టెంట్ రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది చిన్న పిల్లలు, మీకేమో పెళ్ళికెళ్ళిన పిల్లలు. రోజు ఒక భయం ఉండాలమ్మా, మేము భయం లేదు. సేమ్ కరెక్షన్ కేసు. అంతే రాజు వాళ్ళు ఎటుపోతున్నారు, రెవెన్యూలే రావాలా మొత్తం ఇచ్చేసినా అయిపోయింది. ఎవరు ఆయనకు కాపాడుకోవాలి. ఫోన్ చేస్తే మీటింగ్ లో ఉన్నట్టుంది సార్ ఆయన. మరి మేము ఊరుకుంటామా? చెరువు గురించి మాకు ఫోన్ చేస్తున్నారు విలేకరులు కానీ మిగతా మాకు ఏకూడదు అసలు. చెరువుకు సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళు మేమే ఉండాలా? ఫోటోనే కదా ఫోటో అది అవుతుంది. అది పల్లె ప్రకృతి వనం సార్, అది పల్లె ప్రకృతి వనం. అది దానికి ఎకరం, దీనికి అర్ధ ఎకరం గ్రౌండ్ పెట్టి ఇప్పుడు